అంటే తెలంగాణ ప్రజలతో పాటు మేము కూడా బాగుంటామనే ఆలోచనతో చేశాం. రిటైర్ అయినాక మమ్మల్ని ఆదుకునే ప్రభుత్వాలు వస్తాయని చెప్పి ఆలోచనతో ఉద్యమంలోకి ఉరికాం. ఆ ఆశతోటి చేశాం. ఈరోజు ఆశలని అన్ని విషయాలు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు తెలియజేశారు. నేను ఒక్క విషయం మాత్రం మీతో మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఎవరికైనా పొరపాటున ఏదైనా రోగం వస్తే పక్కింటోడు చూసి నీకు ఈ రోగం వచ్చింది కొడుకాను గవర్నమెంట్ ఎంప్లాయీ సచ్చినవు పోని సచ్చదాకా నేను పలకరించేటోడు లేడు అని చెప్పి మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా వస్తే నీకేమన్నా గొప్పోడో గవర్నమెంట్ ఉన్నది నిన్ను ఆదుకుంటుంది అని చెప్పి మమ్మల్ని కామెంట్ చేసేవారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పడిపోయాం ప్రభుత్వ ఉద్యోగులం అనేది ఒక్కసారి మా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్సు, ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ కూడా ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈనాడు ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్ కాకపోతే బాగుండు, ఇట్లని ఇండ్లని చచ్చిపోయినా బాగుండు అని చెప్పే ఆలోచనకి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు రావటం ఎంత దారుణమో ఆలోచించమని ఈనాడు మిత్రులను కోరుతా ఉన్నా. రిటైర్ అయితే ఒక్క రూపాయి రావటం లేదు. అన్నిటికన్నా ప్రధానంగా మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని నగలమ్మి వైద్యం చేయించుకుంటే మాకు గతంలో రియంబర్స్మెంట్ బిల్లు వచ్చేది. మెడికల్ బిల్ చెక్ చేసి దాంట్లో ఎంతో కొంత మాకు సాయం అందించేవారు. వెంటనే 15 రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన 15 రోజుల్లో మాకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు వచ్చేది. కానీ మెడికల్ రియంబర్స్మెంటు దిక్కు లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఒక్క రూపాయి తిరిగి రావటం లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతిసారి ఎక్కడో ఉన్న దవాఖానాకి ఏం పోతారన్నా, మీరంతా రిటైర్ అయిన ఉద్యోగులు, పెన్షనర్సు, 40 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసిన మీరు మీ ఇంటి పక్కన దవాఖాన ఉండాలని చెప్పి మా గల్లీలలో వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేశారు ఆ దయామయుడు. వెల్నెస్ సెంటర్లో మాకు రిటైర్ అయిన ఉద్యోగులకు ట్యాబ్లెట్లు దొరికేటివి. ప్రభుత్వ ఉద్యోగంలో మేము ఇంటికి తీసుకుపోయేది ఏముంది మిత్రులారా? బీపీ, షుగర్ తప్ప ఇంకోటి తీసుకోపోయే ఆస్తి లేదు మాకు. అలాంటి ఆస్తిని రోగం నుంచి కాపాడుకోవడానికి మా బస్తీలోనే వెల్నెస్ సెంటర్ ఉండేది. మాకు అక్కడే మందులు దొరికేటివి. ఇవాళ వెల్నెస్ సెంటర్ దిక్కు లేకుండా పోయింది. ఒక్కటి కాదు, అనేక మాకు గతంలో హెల్త్ కార్డు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ హెల్త్ కార్డుకు అతి లేదు, గతి లేదు. డబ్బులు మేమే పెట్టుకుంటామని చెప్పాం, అయినా దిక్కు లేదు. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క, పెన్షనర్ల యొక్క జీవితాలతో, ఆరోగ్యాలతో ఆడుకుంటోంది ప్రభుత్వం. నేను ఈరోజు పెన్షనర్లకు, ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికి, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈనాడు ఈ ఉప ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నిలబడినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించకపోతే, మళ్ళొకసారి పొరపాటై కాంగ్రెస్ గెలిస్తే ఇక భవిష్యత్తులో మిత్రులారా డిఏ ఉండదు, పిఆర్సీ ఉండదు, వెల్నెస్ సెంటర్ ఉండదు, మెడికల్ బిల్ ఉండదు, నువ్వు రిటైర్ అయితే రూపాయి రాదు. వచ్చే కాలంలో భవిష్యత్తులో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇక డిఏలు ఏవి ఉండవుమే అని చెప్పి బంద్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి పెన్షనర్లందరికీ నేను చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక దరిద్రమైనటువంటి రోజును చూడకుండా మనమందరం మూకుమ్మడిగా, మనకు కుటుంబాలు ఉన్నాయి, మనకు పిల్లలు ఉన్నారు, మనకు బిడ్డలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా రిటైర్ అయిన ఎంప్లాయీ పెద్ద మనిషి చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి మెసేజ్ పంపండి మిత్రులారా. ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ గెలవకుండా మనమందరం కూడా మూకుమ్మడిగా, ఎవరు ఏమనుకున్నా సరే, రిటైర్ ఉద్యోగులు బతికి బట్టగట్టాలంటే, ఉద్యోగులకు డిఎల్ రావాలంటే, పిఆర్సీలు రావాలంటే మనందరం కూడా ఖచ్చితంగా పిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి బాహాటంగా పెన్షనర్లు ప్రచారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దేవప్రసన్న.